మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డి రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భద్రాచలంలో పర్యటించనున్నారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మణుగూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. అయితే సీఎం పర్యటనకు ఎమ్మెల్యేలు, మంత్రులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా జరుగుతున్న ఏర్పాట్లు? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు ఉదయం పర్యటించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు ఉదయం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అధికారులతోటి ఏర్పాటు చేసినటువంటి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో పాల్గొని అనంతరం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసినటువంటి 5,000 మంది మహిళలతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో 5,000 మంది మహిళల సమక్షంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం భోజన విరామం అనంతరం మణుగూరులో జరిగేటువంటి ఈ యొక్క ప్రజా దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క సభలో పాల్గొని అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. ఈ యొక్క కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు కూడా ఈ యొక్క భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఇద్దరు కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల సరిహద్దులో ఈ యొక్క నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఉండటంతో ఈ యొక్క ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క భారీ బందోబస్తు కూడా పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, రెడ్డి శ్రీనివాస్, ఏ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తా అంటే అర్హత ఇవన్నీ కూడా రేపే సభలో చెప్తారా, లేదంటే ఏ విధంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం? అంటే గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో డబుల్ బెడ్రూమ్లు కట్టించిస్తాము, ప్రతి పేద కుటుంబానికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ అందించే విధంగా చేపడతామని చెప్పేసి అది ఆదిలోనే అంశపాదిలాగా పునాదుల వద్ద కొన్ని చోట్ల, అలాగే లెంటల్ లెవెల్ కి కొన్ని చోట్ల, స్లాబులు పూర్తయిన చోట కొన్ని చోట్ల, అలాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆ యొక్క పూర్తయినటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి వాటి స్థానంలో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతోటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం ఎలాగో పేద ప్రజలకు 2 గదుల ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు అందించే అటువంటి కార్యక్రమం ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పేద ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు స్థానంలో ఇళ్ళు మాకు వస్తాయనే ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అర్హత ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ యొక్క పథకం అమలయ్యేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.